హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సూరజ్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. నీట్ యూజీ ద్వారా బీవీఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ ఏహెచ్లో వెటర్నరీ కోర్స్ కోసం అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు అయితే చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది. వెటర్నరీ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా 15% ఆఫ్ వీసీఐ కోటా కింద ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా వీసీఐ కోటా కింద 15% అకాడమిక్ ఇయర్ 26-27 ఆన్లైన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదల చేసింది. ఈ వీడియోలో రౌండ్ 1, రౌండ్ 2 స్ట్రే రౌండ్ తేదీలను అయితే రిజిస్ట్రేషను, చాయిస్ ఫిల్లింగు, సీట్ అలాట్మెంట్, రిపోర్టింగు, సో ఈ డేట్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని అయితే చివరి వరకు తప్పకుండా చూడండి. సో ఇక్కడ వీసీఎల్ కౌన్సిలింగ్ అంటే ఏంటి? ఇక్కడ ముఖ్యంగా ముందుగా ఈ కౌన్సిలింగ్లో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, ముఖ్యంగా బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ కోటాలో 15% వీసీఐ కోటా అడ్మిషన్స్ కోసం నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా 3 రౌండ్స్ అయితే ఉంటాయి. ఈ రౌండ్స్లో రౌండ్ 1, రౌండ్ 2 స్టే రౌండ్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ రౌండ్ 1 చూద్దాం. ఇక్కడ ఈ రౌండ్ 1లో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ప్లస్ ఫీ పేమెంట్ ఉంటుంది. ఇక్కడ 18th ఆగస్టు ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 18th ఆగస్టు 11 గంటలకి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇది 23rd ఆగస్టు నైట్ 11:55 వరకు అయితే ఈ అడ్మిషన్స్ అనేవి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ లోపల మనం ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మరియు ఫీజు పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్తో పాటు ఫీజు పేమెంట్ అంటే ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 23 ఆగస్టు మిడ్ నైట్ 11:55 వరకు అయితే రిజిస్ట్రేషన్తో పాటు ఫీజు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్ గురించి చూద్దాం ఒకసారి. ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ అండ్ చాయిస్ లాకింగ్. సో ఇక్కడ ఎవరైతే చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్ చేసుకోవాలో ఆగస్టు 18th ఉదయం 11 గంటల నుంచి 23rd ఆగస్టు నైట్ 11:55 వరకు అయితే మనకి ఇక్కడ ఫీజ్ పేమెంట్ అయిపోయిన తర్వాత చాయిస్ లాకింగ్, చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఇది కూడా సేమ్ డేట్స్ ఇచ్చారు ఇక్కడ. సో నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుందంటే ఇక్కడ 24th ఆగస్టు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే మనకి ఇక్కడ 25th అనేది సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ కాలేజీలో ఎప్పుడు రిపోర్ట్ చేయాలి? మనం రిపోర్టింగ్ ఇన్ ద కాలేజెస్లో, రెస్పెక్టివ్ కాలేజెస్లో ఎప్పుడు రిపోర్ట్ చేయాలంటే 25th ఆగస్ట్ నుంచి 31st ఆగస్టు 17. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే 5 o'clock వరకు అయితే మనం 7 days టైం ఇచ్చారు. ఇక్కడ ఈ 7 days లోపల మనం కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే నీట్లో తక్కువ మార్క్స్ వచ్చి ఉన్నాయో, ఎంబీబీఎస్, బీడీఎస్తో కాకుండా ఇంకా నేను వేరే ఆప్షన్ ఉంది. ఏ ఆప్షన్ అంటే అది బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ, జంతు పశు సంవర్ధన సంబంధించి ఇది ముఖ్యమైన కోర్సు. తమకు అలాట్ అయిన రెస్పెక్టివ్ కాలేజ్లో రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే రౌండ్ 1లో ముఖ్యమైన తేదీలు గుర్తుంచుకోవాలి. 18th ఆగస్ట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. 23rd ఆగస్ట్ ఏమో లాస్ట్ డేట్. అదేవిధంగా సీట్ అలాట్మెంట్ 24th జరుగుతుంది. ఇక్కడ ఆగస్టు 25th రిజల్ట్ అనేది వస్తుంది. 25th to 31st ఆగస్ట్ వరకు అయితే కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ రౌండ్ గురించి. నెక్స్ట్ రౌండ్ 2 సంబంధించి ముఖ్యమైన సమాచారం ఒకసారి చూద్దాం ఇక్కడ. సో రౌండ్ 2లో ముఖ్యంగా సెప్టెంబర్ 1 ఉదయం 11 o'clock నుంచి సెప్టెంబర్ 2 రాత్రి 11:55 వరకు అయితే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది రౌండ్ 2 సంబంధించి. అదేవిధంగా ఇక్కడ సెప్టెంబర్ 3rd సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మనకి సెప్టెంబర్ 3rd సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో ఇదే డేట్స్లో మనం చాయిస్ ఫిల్లింగు, చాయిస్ లాకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది 1st సెప్టెంబర్ నుంచి 2nd సెప్టెంబర్ వరకు. నెక్స్ట్ డేనే మనకి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అలాట్మెంట్ ఆఫ్ రిజల్ట్ 4th సెప్టెంబర్ ఉంటుంది. వీరికి ముఖ్యంగా ఎవరైతే కాలేజీలో రిపోర్ట్ చేయాలో 4th సెప్టెంబర్ నుంచి 8th సెప్టెంబర్ మనకి 5 days టైం ఇచ్చారు ఇక్కడ. సో ఈ లోపల కాలేజీలో రిపోర్ట్ చేయాలి. కాబట్టి రౌండ్ 2లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 2. అదేవిధంగా సీట్ అలాట్మెంట్ 3rd సెప్టెంబర్, 4th రిజల్ట్ వస్తుంది. 4 to 8 మన కాలేజీలో రిపోర్టింగ్ డేట్స్ అయితే ఉంటాయి. సో ముఖ్యంగా ఈ 2 రౌండ్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనం లాస్ట్లో స్ట్రే రౌండ్స్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ షుడ్ మేక్ ద పేమెంట్ 50,000 ఆఫ్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 50,000 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళు 25,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది స్ట్రే రౌండ్స్. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రే రౌండ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు కాబట్టి ఈ రౌండ్లో రిజిస్ట్రేషన్ అనేది సెప్టెంబర్ 9th నుంచి 11 గంటల నుంచి 10th సెప్టెంబర్ నైట్ 11:55 వరకు అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఫీజ్ పేమెంట్ జరుగుతుంది. చాయిస్ ఫిల్లింగ్ 9th సెప్టెంబర్ 11 o'clock నుంచి 10th సెప్టెంబర్ 2 days టైం అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి నైట్ 11:55 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ రిజల్ట్ అనౌన్స్మెంట్ అనేది 11th జరుగుతుంది. రిజల్ట్ ప్రాసెస్
సో ఇక్కడ రిజల్ట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత 12th సెప్టెంబర్ నుంచి ఇక్కడ మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఎవరైతే కాలేజీలో రిపోర్ట్ చేయాలో అది 12th సెప్టెంబర్ నుంచి 15th సెప్టెంబర్. సో ఇక్కడ 4 days టైం అనేది ఇచ్చారు. సో ఈ అభ్యర్థులు ఎవరైతే స్టే రౌండ్ ఫీజు అనేది గుర్తుంచుకోవాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రత్యేకంగా ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. జనరల్ కానీ ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఓబీసీ అభ్యర్థులు ముఖ్యంగా వారు 50,000 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ 25,000 అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే స్టే రౌండ్స్కి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉండదు. కానీ స్టే రౌండ్స్లో ఫీజు మాత్రంపై ఏ విధంగా చెల్లించాలి అనేది స్టే రౌండ్ అనేది ఎలిజిబిలిటీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రౌండ్ 1 రౌండ్ 2లో సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో రౌండ్ 1లో రౌండ్ 2లో సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ వారి కాలేజీలో రిపోర్ట్ చేయకపోయినా స్టే రౌండ్ అడ్మిషన్కు ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ ఎవరైతే సీట్ అలాట్మెంట్ అయినప్పుడు ఎవరైతే కాలేజీలో రిపోర్ట్ చేయలేదో వారి అడ్మిషన్కు ఎలిజిబుల్ కాదు. ఒకవేళ అందుకే కౌన్సిలింగ్ సీట్ అనేది అలాట్ వచ్చిన తర్వాత రూల్స్ను పూర్తిగా అర్థం చేసుకొని మాత్రమే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. చాయిస్ లాకింగ్కి ఇంపార్టెంట్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్తాను. ప్రతి రౌండ్లో రిజిస్ట్రేషన్ చివరి రోజున సాయంత్రం 4 గంటల నుంచి 11:55 వరకు అయితే చాయిస్ లాకింగ్ అనేది ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి చాయిస్ ఫిల్లింగ్ చేసి వదిలేయకుండా చాయిస్ లాకింగ్ చేశారు కదా తప్పకుండా 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం మంచిది. ఓకే, సర్వర్ టైమింగ్స్ మరోసారి ముఖ్యమైన విషయం. సో ఇక్కడ కౌన్సిలింగ్లో వచ్చిన టైమింగ్స్ అన్ని కంప్యూటర్ సర్వర్ టైమింగ్స్ ప్రకారం ఉంటాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా ప్రతి రౌండ్లో 11:55 సర్వర్ టైమింగ్స్కి క్లోజ్ అవుతుంది. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే రిజిస్ట్రేషన్ తర్వాత పేమెంటు ఫీజు చాయిస్ ఫిల్లింగు చాయిస్ లాకింగ్ చేసుకోవడం మంచిది. సో ఇలా ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ స్టే రౌండ్ ఫీజెస్ అదేవిధంగా ఫైనల్గా బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో యానిమల్ హస్బెండరీలో అడ్మిషన్ కోసం ఎవరైతే డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ డేట్ మిస్ అవ్వకండి. చాయిస్ ఫిల్లింగ్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి. చాయిస్ లాకింగ్ వరకు ఎవరైతే 4 గంటల నుంచి 11:55 వరకు అయితే అవైలబుల్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అలాగే స్టే రౌండ్కి సంబంధించి ఎలిజిబిలిటీ రూల్స్ తప్పకుండా చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు అనేది యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి నీట్ ఎంబీబీఎస్ బీడీఎస్ వెటర్నరీ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కౌన్సిలింగ్లో ఏ డౌట్ ఉన్నా కామెంట్లో సెషన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ సురేష్ జువాలజీ. All the best for your counseling.